'సార్ మేడం' సినిమా చాలా బావుంది. కానీ సినిమాకెళ్ళిన ఫస్ట్ 10 మినిట్స్ అసలేం అర్థం కాలేదు. విజయ్ సేతుపతి పెద్ద పెద్దగా అరస్తా ఉంటాడు. అసలు ఎందుకు అరుస్తున్నాడురా నాయనా అనిపిస్తా ఉంటది. సినిమా స్టోరీ గూడా ఏం చూపిచ్చరు. ఫస్ట్ 10 మినిట్స్‌లో 2 ఫ్యామిలీస్ తన్నుకుంటా ఉంటారు. హీరో, హీరోయిన్ నాకు విడాకులు కావాలని తన్నుకుంటా ఉంటారు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయిన తర్వాత సినిమా స్టోరీ స్టార్ట్ అవుద్ది. అక్కడ నుంచి ఏమవుతుందంటే హీరో, హీరోయిన్ ఎలా పెళ్లి చేసుకున్నారు, తర్వాత పెళ్లయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య గొడవలెలా వచ్చాయి, అత్తాకోడళ్ళ మధ్య గొడవలెలా వచ్చాయి, 2 ఫ్యామిలీస్ మధ్య గొడవలెలా వచ్చాయి. ఈ ఇన్సిడెంట్స్ అన్నీ హీరో, హీరోయిన్ మాత్రమే కాకుండా మిగిలిన క్యారెక్టర్స్ అందరూ ఎక్సలెంట్ యాక్టింగ్‌తో చిన్న స్టోరీ, సింపుల్ స్టోరీ అయినా కూడా ప్రతి ఒక్కరు ఎక్సలెంట్ యాక్టింగ్‌తో వాళ్ళ ఎమోషన్స్‌ని అందరికీ అర్థమయ్యేలాగా ప్రెజెంట్ చేస్తారు. అండ్ కామెడీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కామెడీ చాలా బావుంటది. కానీ సినిమాలో కొంతమంది ఆడియన్స్‌కి ఈ సినిమా నచ్చలేదు. ఏందిరా ఈ సినిమా అసలేం అర్థం కావట్లేదు అన్నారు. కాకపోతే ఓవరాల్‌గా ఈ సినిమాకి 5కి 3.5 మార్క్స్ ఇవ్వచ్చు. విజయ్ సేతుపతి యాక్టింగ్‌కి 4.5 ఇవ్వచ్చు. నిత్య మీనన్ యాక్టింగ్‌కి 5/5 ఇవ్వచ్చు. రిమైనింగ్ అందరు యాక్టర్స్ అబోవ్ 3.5 మనం రేటింగ్ ఇచ్చుకోవచ్చు వాళ్ళ యాక్షన్‌కి. అంటే ఇంత బాగా యాక్టింగ్ చేసే అంటే అన్ని క్యారెక్టర్‌లు ఇంత బాగా యాక్టింగ్ చేసే సినిమా రీసెంట్‌గా మన తెలుగులో గానీ, తమిళ్‌లో వచ్చుండొచ్చు. తెలుగులో అయితే అసలు రాలేదు. ఖచ్చితంగా ఈ సినిమా అందరూ చూడండి. చాలా బావుంటది. టైమ్ పాస్ మూవీ.